నమస్కారం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మనము చాలా తెలుసుకునేది ఉంది. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దయ్యతో మనము ఈ వారం చాలా ముఖ్య విషయాలు తెలుసుకునేది ఉంది. కలియుగ భగవద్గీత ప్రేక్షకులైన సబ్స్క్రైబర్లైన నా విన్నపం ఏమిటంటే, నిజమైన దైవభక్తితో వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ఓపెన్ చేశాను. అందులో మీరు చేరి నాతో మాట్లాడచ్చు. నాతో మీ యొక్క దైవ సంబంధమైన విషయాలైన నాతోటి చెప్పి, అలాగే వాయిస్ చాట్ అయినా, వాయిస్ టైపింగ్ చాట్ అయినా చేసి మీరు నాతో మాట్లాడచ్చు. ఈ వాట్సాప్ ఛానల్లో చేరాలంటే ప్రతి షార్ట్ వీడియోలో దైవం ది గాడ్ భగవాన్ @gmail.com ఆ మెయిల్ ఐడికి మీరు లింక్ రిక్వెస్ట్ పెడితే మీకు నేను లింక్ పంపిస్తాను. దాని ద్వారా మీరు నాతో మీరు వాయిస్ చాట్ అయినా, టైపింగ్ చాట్ ద్వారా అయినా మాట్లాడచ్చు. ఇక మనము టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఒక బిలియనియర్ ఉన్నాడు. ఆ బిలియనియర్ తన సాధించింది ఏమిటి అని గ్రహిస్తాడు. ఒక ప్రపంచంలో, ఒక దేశంలో అయినా నా అంత ధనవంతుడు లేడని, అలాగే ఇంతకన్నా సాధించేది ఇంకేమీ లేదని అనే భావనతో ఒక బిలియన్ ఆలోచన ఉంటుంది. కానీ ఆ బిలియనీర్ కూడా చివరి దశలో తెలుసుకోవాల్సింది మోక్ష మార్గం అని తెలుసుకోవాలి. ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షల కోట్లు ఉన్నా, చివరికి మానవ జన్మ యొక్క సార్థకమైన మోక్షముని తెలుసుకోకపోతే ఆ బిలియనీర్ ఎంత సంపాదించినా వేస్ట్. ఇప్పుడు బిలియనీర్కి నాకు తేడా చెప్తాను. బిలియనీర్ ఎన్ని కోట్లు సంపాదించినా తినే తిండి ఒక పేదవాడు ఏమి తింటాడో అదే తింటాడు. ఇంకా కాస్ట్లీ ఏమన్నా ఐటమ్ తినచ్చేమో. అలాగే మనశ్శాంతిగా ఉండగలుగుతాడా? ఉండలేడు. ఎప్పటికీ నా డబ్బులు ఎక్కడ ఎటుపోతాయో, ఎవరు ఎత్తుకెళ్తారో అని భయంతోనే బతుకుతాడు. అలా బిలియనీర్ ఎంత సంపాదించినా చివరికి మనశ్శాంతి అనేది లేకుండా, ప్రశాంత జీవనం లేకుండా జీవిస్తాడు. మరి నేను ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ, మనశ్శాంతిగా, ప్రశాంతంగా, ఎవరికీ దక్కలేని అనుగ్రహం, ఆ బిలియనీర్కి కూడా దక్కని అనుగ్రహం, ఆ దైవం ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం కలగటం, అది నా జన్మ సార్థకం. మరి ఎన్ని కోట్లు సంపాదించి పెట్టు, చివరికి ఇది మోక్షం మార్గంను, ఆత్మ జ్ఞానం తెలుసుకోకపోతే అది జీవితం వ్యర్థమే. అందుకే బిలియనీర్ అయినా చివరికి తెలుసుకోవాల్సింది భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం.
అది తెలుసుకోకుండా జీవిస్తే అది ఏమీ లాభం లేదు, జన్మ సార్థకం కూడా కాదు. ఇది ఇక నేను అనుభవించిన అనుభవం ప్రకారం, జీవిత అనుభవం ప్రకారం చెబుతున్నాను. మానవత్వం మనిషికి చాలా ముఖ్యం. మానవత్వం ఉంటే చాలు. దేవుని కృప అంటే అనుగ్రహం కలగడానికి మానవత్వం ముఖ్యం. దేవుడు చూసేది ఒక మానవత్వం ఉందా లేదా అని చూస్తాడు. ఇప్పుడు బంధాలు ఉన్నాయి, స్నేహబంధం ఉంది, అలాగే రక్త సంబంధమైన, కట్టుకున్న భార్య సంబంధమైన ఏ బంధాలైనా ఇవన్నీ అశాశ్వతం. ఎందుకంటే మన జీవితంలో మనకు చివరికి ఎవ్వరూ మనకు తోడుగరారు. ఒక్క మన మానవత్వం ఒక్కటే అది మిగులుస్తుంది. ఆ మానవత్వం ఒక్కటే చూపిస్తే చాలు ప్రతి మనిషి మీద. ఈ మానవత్వం లేకుండా ఎంతోమంది బంధాలు విడిపోతున్నాయి కదా. అలా కాకుండా మానవత్వం ఉంటే చాలు అని ఆ దేవుడు చెబుతున్నాడు. ఇక తప్పు వేరు, పాపం వేరు. తప్పుకి పాపానికి తేడా లేకుండా ఇప్పుడు మతద్వేషం పెట్టుకున్న వాళ్ళు ఆలోచించడం ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు, వాళ్ళ మతం వేరు, మతం వేరు అని ఆలోచిస్తాడు. తప్పుగా ఆలోచించిన కానీ ఆచరించేది కొంతమంది మతద్వేషులు ఉంటారు. ఆలోచించడంతో పాటు వాళ్ళను దూషించడము, ఇతర దేవుళ్ళను తిట్టడము, ఇతర మతస్థులను తిట్టడము, అలాగే ఇప్పుడు గుళ్ళల్లో జరుగుతున్నాయి కదా, అది ఆ ఆచరణ చేయడం వల్ల వాళ్ళకు పాపం జరుగుతుంది. ఆ పాపంలో పడిపోతారు. తప్పుకి పాపానికి తేడా అనేది ఇదే. మనం ఆలోచన చేసేది తప్పు, కానీ దాన్ని ఆచరించడమే పాపం అని అది తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు అయ్యగారు, నేను కూడా ఒక పూజారిని. చిన్నప్పటి నుండి పురోహితం చేయకపోయినా కానీ ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం పొందిన తర్వాత వినాయక చవితితో స్టార్ట్ చేశాను. వినాయక పూజ ద్వారా ఆ వినాయకుడే, శివుని పుత్రుడు వినాయకుడి పూజ చేయడం, అది ఆయనతోటే మొదలు పెట్టడం. ఏ పూజ అయినా, ఏ ఇంట్లో ఏ దైవకార్యమైనా ఒక గణపతి పూజ ఫస్ట్ మొదలు పెడతారు. నేను పురోహితం స్టార్ట్ చేయడం కూడా ఆ గణపతి ఇచ్చిన అవకాశం. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, ఇవన్నీ స్టార్ట్ చేశాను. అలా పురోహితంలో ఇప్పుడు గుడిలో ఉన్నారు పూజారులు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు? వేద మంత్రాలతో పూజిస్తూ దేవునికి సేవ చేస్తున్నారు. అలాగే బయట కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతమంది భగవద్గీత గురించి తెలుసుకున్నారు, భగవద్గీత ప్రకారం నడుస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు. ఒక వ్రతం చేయాలంటే స్తోమత లేని వాళ్ళు చేసుకోవడానికి లేక, అంత డబ్బులు ఇవ్వలేను అనే బాధతో చేసుకోలేకపోతారు.
కానీ ఇప్పుడు అయ్యగారులు ఎలా ఉన్నారంటే కోటీశ్వరులకు ఒక రకమైన అయ్యగారులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఒక రకమైన అయ్యగారు. ఎలా అంటే కోటీశ్వరుల దగ్గర ఒక పూజ చేస్తే లక్షలు వేళ్ళ పైన, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర వేలల్లో ఉంటుంది. నేను పురోహితం చేసిన, ఒక వ్రతం చేసిన వాళ్ళ స్తోమతను బట్టి తీసుకుంటాను, ఎక్కువ ఆశించను. ఎందుకంటే నాకు డబ్బు అవసరం లేదు, నాకు కావాల్సింది వాళ్ళకు దైవానుగ్రహం పొందాలి, దైవానుగ్రహం కలగాలి అనే ఆలోచనతోనే చేస్తాను. ఇప్పుడు వ్రతం చేస్తే భక్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళలో చేసుకున్నాము అనే మొక్కుబడిగా చేస్తున్నారే తప్ప వాళ్ళలో నిజమైన దైవంపై ఒక భక్తితో చేయట్లేదు. ఒక వ్రతం చేయాలంటే, సత్యనారాయణ వ్రతం చేయాలంటే 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఆ 2-3 గంటలు ఓపిక, కథలు వినేదాకా కూడా ఓపిక లేదు. ఎంతసేపు అయ్యగారు ఇంకెంతసేపు చేస్తారని అలా ఆలోచన వాళ్ళలో ఏంటంటే ఓపిక లేదు. వాళ్ళంతగానము దేవుడు వాళ్ళకి అంతగా ఇచ్చినప్పుడు ఆ దేవుని కోసం ఒక 2 గంటలు కేటాయించలేరా? మీరు చేసుకునేదే సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి. ఆ సమయాన్ని దేవుని కోసం కష్టపడలేరా? ఓపిక లేదా మీకు? ఆ దేవుడు ఓపిక ఉందా, సహనం ఉందా అని పరీక్షిస్తాడు. అంతేకాని అరగంటలో ఖతం చేసి, అంటే అరగంటలో వ్రతం కంప్లీట్ చేస్తే అయిపోయింది, చేసుకున్నాం కంప్లీట్ అనే ఆలోచనతోటే ఉంటున్నారు. అలా ఉండడం వల్ల మీకు ఎటువంటి దైవానుగ్రహం అనేది కలగదు. వాళ్ళు చేసుకున్నారు, పక్కింటి వాళ్ళు చేసుకున్నారని మనం చేసుకుంటే అది ఒకరి మొక్కుబడిగా, ఒకరి పోటీగా చేసుకున్నట్టేనా, మరి ఇంకే విధంగా నాకు అక్కడనే కోపం వస్తుంది. ఒక వ్రతం అనేది కథలు వినాలి, ఆ కథల్లో మనం ఎంత నీతి, ఎంత ధర్మం తెలుసుకున్నామనేది ఆ కథల్లో అర్థం ఉంటుంది. అది వినకుండా మొక్కుబడిగా చేస్తే నువ్వు ఎన్ని సార్లు, సంవత్సరానికి 100 సార్లు చేసినా అది శూన్యం, బూడిద పోసిన పన్నీరే అవుతుంది. అలాంటి మొక్కుబడిగా చేసే వ్రతాలు చేయకండి. ఇలా అయ్యగారులు ఎలా ఉంటున్నారంటే డబ్బు సంపాదించడానికి ఒకే రోజు 10 వ్రతాలు చేస్తే డబ్బులు వస్తాయని ఫాస్ట్గా చేస్తున్నారు. నాతో ఒకరు అన్నారు, గంటలో అయిపోయిందండి, అంత తొందరగా చేశారు ఏంటండి, అసలు కథలు కూడా సరిగా చదవకుండా పోయాడు అని అన్నాడు. అది వాళ్ళు చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలనా, లేకపోతే అది చేయకుండా పోయినందుకు ఆయన బాధపడాలనా? ఇలాంటివి చేస్తే దేవుడు క్షమించడు. దేవుడు వ్రతం ఎందుకు ఇచ్చాడు? వాళ్ళలో మార్పు రావడానికి, ఆ మార్పు తేవడానికి. అంతేకాని మీరు అలా డబ్బు కోసం తొందరపడి చేస్తే అది మీకు కూడా చాలా దెబ్బ పడుతుంది. అలాగే కమర్షియల్ అయ్యగారులు తయారయ్యారు. గుడిలో ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే పూజారి చెప్పాలి, ఏమని చెప్పాలి? మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చారు, సాష్టాంగ నమస్కారం చెయ్యండి అని ఎవరైనా చెబుతున్నారా? లేదు. కొబ్బరికాయ కొట్టండి,
అర్చన చేసుకోండి, ప్రసాదం తీసుకోండి, వెళ్ళిపోండి. ఇదేనా అయ్యగారు? నీకు ఆ దేవుడు ఇచ్చిన జన్మ, అయ్యగారుగా ఇచ్చిన జన్మ ఇదేనా మీరు చేయాల్సింది? భక్తులు కోరుకోవాలి. భక్తులు మేము ఏమి చేస్తే ఇలాంటి కలియుగంలో బాధలు పడకుండా ఉండాలి అనేది తెలుసుకోవాలి. అది ఒక అయ్యగారి ద్వారానే తెలుస్తుంది. ఆ అయ్యగారే చెప్పాలి. సాష్టాంగ నమస్కారం చేస్తే వెంకటేశ్వర స్వామి గుడిలో మీకు మోక్షాన్ని కలిగిస్తాడు, మళ్ళీ ఇలాంటి జన్మ ఎత్తకుండా, పునర్జన్మ లేకుండా మీకు మోక్ష మార్గం కలుగుతుందని చెప్పాలి. అప్పుడు వాళ్ళలో మార్పు రావడానికి ఒక మార్గం అవుతుంది. అలా చేయకుండా పబ్లిక్ వస్తున్నారు కదా, చాలామంది వస్తున్నారు, నేను వెళ్ళాను. నేను గుడికి వెళ్తే, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఖచ్చితంగా సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఆ రోజు పండగ, ఆ రోజు జనం కిక్కిరిసి ఉన్నారు. కానీ నేను ఎంత అయినా ఖచ్చితంగా సాష్టాంగ నమస్కారం చేయాలని సాష్టాంగ నమస్కారం చేస్తే, అక్కడ జనం ఉన్నారండి, ఎందుకు అంత మీరు అలా చేశారని నాకు కోపం వచ్చి నేను అన్నాను, ఆయనకు ఇష్టమైంది ఇదే చేయాలి. మీరు ఇలా నెట్టడము, పంపించడము అది కరెక్ట్ కాదని అన్నాను. ఆయనకు ఎలా అర్థమైందో ఆయనకే తెలుసు. అలా హాయ్ ధనుష్ గారు. ఇక అయ్యగారు భగవద్గీత ప్రకారం భగవద్గీత అర్థాన్ని తెలుసుకొని తను ఆ భగవద్గీత ప్రకారం నడుస్తూ ప్రజలకు చెప్పాలి భగవద్గీత యొక్క అర్థాన్ని. వాళ్ళకు ఈ కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా చేయడానికి మోక్ష మార్గం అంటే ఏంటో తెలిసేటట్టు చేయాలి. అదే అయ్యగారి, ఆ దేవుడు ఇచ్చిన ఆ అయ్యగారి జన్మకు అర్థం. మరి అలా చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఇక తిరుపతికి వెళ్తే మనం మారి వెళ్ళాలి. ఒక ధనవంతుడు డబ్బులు ఉన్నాయి కదా అని నెలకు 100 సార్లైనా వెళ్ళచ్చు. కానీ అది తనలో ఉన్న డబ్బును చూసుకొని దైవాన్ని ఎన్నిసార్లైనా దర్శనం చేసుకోవచ్చని భావిస్తూ వెళ్తాడు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి అయినా ఏ దేవునికైనా కావలసింది నిజమైన దైవభక్తి. నిజమైన దైవభక్తి లేకుండా ఎన్నిసార్లు దర్శనం చేసినా నీకు ఎలాంటి మార్పు రాదు. అది నేను నిజమైన దైవభక్తితో ఆయన దర్శనం కోసం వెళ్తే సాష్టాంగ నమస్కారం గర్భగుడిలో ఆత్మ దర్శనం ద్వారా కలగటం అనేది అది నా జన్మ పుణ్యం, నాకు ఒక అదృష్టం. అలా చేశాడు ఏడుకొండల వెంకన్న స్వామి. దాని ద్వారానే నాకు ఇంకా మార్పు రావడం, ఈ ఛానల్ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అలాగే మనము తిరుపతికి వెళ్తే భగవద్గీత ప్రకారం ముందు మనం మారాలి. భగవద్గీత ప్రకారం భగవద్గీత నియమాలు పాటిస్తూ అలా మన ఆత్మ శుద్ధిగా మార్చుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తాడు మీకు. ఆ అద్భుతం వల్ల మీలో ఇంకా మార్పు రావచ్చు. ఒకటే చెబుతాను, ఆయనను పూర్తిగా నమ్మేది, ఆయన దర్శనం కోసం ఆరాటపడిన వాళ్లకు అద్భుతం చేస్తాడు.
అద్భుతం అనేది నాలో జరిగింది. ఆయన చేశాడు కాబట్టి. అలా ఎన్నో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అద్భుతాలు. ఎగ్జాంపుల్, నా ఇంట్లో వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే, రిపేర్ వస్తే 5,000 నుంచి 10,000 దాకా వచ్చే రిపేర్ ₹1 కూడా కట్టకుండా ఆయన రిపేర్ చేయించాడు. అలా ఆయన ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, నాతో పెట్టియకుండా ఆయన రిపేర్ చేయించాడు. అది అద్భుతమే కదా. అర్బన్ కంపెనీ వాళ్ళు అసలు డబ్బులు వసూలు చేయకుండా పోరు. అలాంటిది నాతో మాట్లాడాడు. ఏమని, మీరేం కంగారు పడకండి, మీ వాషింగ్ మిషన్ కొత్తదిగా చేసి ఇస్తాను అని నవ్వుతూ చేసి వెళ్ళాడు. వైరింగ్, మదర్ బోర్డు అన్నీ మార్చేశాడు. ఒక కొత్త వాషింగ్ మిషన్ అయిపోయింది. అలా చేశాడు. నేనైతే అసలు ఏమి నోటి నుండి మాట రాలేదు. డబ్బులు ఎక్కడ అడుగుతారో నేను కంగారుతోనే ఉన్నాను. కానీ వాళ్ళు ₹1 కూడా అడగకుండా వెళ్ళిపోయారంటే అది నమ్మశక్యమా? అలా జరిగింది. ఆయన అద్భుతం చేస్తాడు. మనలో ఏదైనా బాధ ఉంటే ఖచ్చితంగా తీరుస్తాడు. తిన్నాను బ్రో, మీరు తిన్నారని నేను భావిస్తున్నాను. అలా మీరు ఒకటి చెప్తాను, భగవద్గీతను అనుసరించి మనంలో చెడు గుణాలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు తీసేసి మనము పరమాత్మను గ్రహిస్తే ఖచ్చితంగా నీతో పాటే ఉంటాడు. భగవద్గీత ప్రకారం నీలోనే పరమాత్మ ఉంటుందని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఖచ్చితంగా నీలో నాకు ఒంట్లో ఎలాంటి బాధ లేదు, అలా శక్తి కూడా వస్తుంది. భగవద్గీతను అనుసరించిన వాళ్ళు నిత్య యవ్వనంగా కూడా ఉంటారు. అది శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు భగవద్గీతలో. అలా నాకు 40 ఏళ్ళు, కానీ ఇప్పటికీ నాకు 10th క్లాస్లో పంటి నొప్పితో కూడా, పిప్పి పనులు ఉన్నా కానీ నాకు ఎలాంటి 10th క్లాస్లో గుర్తించాను పిప్పి పనులు వచ్చాయని. కానీ అప్పుడైనా ఇప్పటి వరకైనా ఎలాంటి నొప్పి రాలేదు. అంటే మనలో దైవశక్తి ఉన్నంత వరకు మనకు ఎలాంటి బాధ ఉండదు, కలగదు, అలాంటివి కూడా రావు. అది దృఢ నమ్మకం అంటారు. ఆ దృఢ నమ్మకం పెంచుకోవాలి. ఇక మనము ఇలా తిరుపతికి వెళ్ళడము కాదు, తిరుపతికి నువ్వు ఎలాంటి మార్పు లేకుండా నువ్వు వెళితే, మామూలుగా నీ ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గరికి వెళ్ళినా అది ఈక్వలే అవుతుంది. కానీ నీలో మార్పు తెచ్చుకొని నువ్వు వెళ్ళు, నీకు అద్భుతం చేస్తాడు. అక్కడ తిరుమల వెళ్ళాక నీకు ఏదో ఒక రకంగా ఒక మార్పు వచ్చేటట్టు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నన్ను అర్థం చేసుకున్నావు అనే భావన వస్తుంది. నేను ఆ రోజు తిరుమల వెళ్ళాక ఆ రోజు నైటే గర్భగుడి ముందు పడుకుంటే ఒకరు ఒంటరిగా వెళ్ళాను. ఆయన ఒంటరిగా వచ్చి నాతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడుతూ
అలాగే నేను ఆయన పడుకుంటే నేను కూడా పడుకున్నాను. అరగంట సేపు లోపునే లేచి చూస్తే లేడు. నాకు అప్పుడు కలిగింది, వెంకటేశ్వర స్వామి ఆయన రూపంలో వచ్చి నాతో మాట్లాడా, నన్ను పరీక్షించాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది, నాకు ఎలాంటి కష్టము పోవట్లేదు అని ఆయన నన్ను క్వశ్చన్ వేస్తే నేను సమాధానం ఎలా ఇస్తానని పరీక్షించాడు. కానీ నేను అలా చెప్పలేదు, నెగిటివ్గా చెప్పలేదు. ఆయన నమ్మండి, విశ్వాసంతో ఉండండి, ఖచ్చితంగా మీ కష్టాలు పోతాయని చెప్పాను. అలా జరిగింది. అలా అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా. అది నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నాను. అందుకే భగవద్గీత ప్రకారం నడవాలి, భగవద్గీత ప్రకారం నియమాలు పాటిస్తూ మన జీవితంలో మార్పు తెచ్చుకుంటే మనం పోనక్కర్లేదు. ఆయనంతటా ఆయనే పిలుస్తాడు, ఆయన అంతటా ఆయనే రప్పించుకునేటట్టు చేస్తాడు. అలా ఉంది ఆయనలో ఉన్న మహిమ. అది ఇక ఇప్పుడు క్రికెట్, ఐపీఎల్ క్రికెట్ వచ్చింది. నా చిన్నప్పుడు WWF ఉండేది. ఇక చిన్నప్పుడు నాకు ఇష్టమైన డ్యాన్సర్ మైకేల్ జాక్సన్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు, ఇప్పుడు కూడా. కానీ అభిమానం ఉండాలి, కానీ అది అతి అభిమానంగా పెరిగితే అది పైశాచిక ఆనందంగా మారితే చివరికి నీ ప్రాణాలే పోవచ్చు. మొన్న బెంగళూరులో జరిగింది కదా, ఐపీఎల్ విన్నర్ అయినారని చిన్నపిల్లలు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా వెళ్తే అక్కడ తొక్కిసలాటలో చనిపోయారు. ఎందుకు? మనము తెలుసుకోవాలి, వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు పోరాడారు. నీ లైఫ్ కోసం నువ్వేం పోరాడుతున్నావు అనేది తెలుసుకోండి. అంతేకాని వాళ్ళ కోసం మీరు వెళ్ళి తొక్కిసలాటలో చనిపోతే ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం ఏం లేదు. జరిగేది నీ అమ్మ నాన్నకు నష్టం, నీ ఫ్యూచర్ లేకుండా పోతుంది. అందుకే పైశాచిక ఆనందం వదిలేయండి. మనం ఎంతవరకు ఉండాలనో ఇంట్లోనే చూసి ఆనందపడండి. క్రికెట్ అయినా, WWF అయినా, ఇంకేదైనా వినోదం అనేది అంతవరకే ఉండాలి. అంతేగాని పైశాచిక ఆనందం పోతే అది మన ప్రాణాలకే ముప్పు. అది తెలుసుకోండి. ఇక చాగంటి గారు, గరికపాటి గారు, వాళ్ళు మనకు ఈ కలియుగంలో వాళ్ళు ధర్మం కోసం మనకు ప్రవచనాలు చెప్పి మనల్ని మార్పు రావడానికి ఎన్నో ప్రవచనాలు చేశారు. కానీ వాళ్ళు అంతగా చెప్పినా కానీ ఎంతమంది మారారు? 100లో 1, 1000లో 1 ఎంతమంది మారారు? ఎవ్వరు మారారో అది ఆ దేవుడికే ఎరుక. మరి అలాంటి వాళ్ళ ప్రవచనాలు వింటుంటే అది దైవంపై ఎంతో ఇష్టం, భక్తి పెరిగిపోతుంది. నేను షార్ట్ వీడియోలు పెడతాను, వెంకటేశ్వర స్వామి ఫోటోలు. ఎందుకంటే నా ఫోన్లో మెమొరీ లేదని నేను డిలీట్ చేస్తే మళ్ళీ అలాంటి ఫోటోలు చూడలేనే అనే భావన. కానీ ఆ దేవుడిచ్చిన ఐడియా వల్ల నేను ఫోటోలు మల్టిపుల్గా పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ప్రవచనాలు. చాగంటి గారు ఒక ప్రవచనం, ఆయనకు నిజమైన దైవభక్తి ఎవరో తెలుసు, ఆయనని ఎవరిని రప్పించుకోవాలనో తెలుసు. ఆయన దేహం ఒక పసిపిల్లవాడిలాగా మెత్తగా ఉంటుందని తెలుసు. దీని గురించి నేను ఒకటి చెప్తాను. నేను తిరుపతి వెళ్ళి వచ్చాక, ఇంటికి వచ్చాక బాధపడ్డాను. నీ పాదదర్శనం చేసుకోలేదని బాధపడ్డాను. అలా బాధపడిన రోజే ఆ రోజు కలలో
ఆయన కాళ్ళు దర్శనం, ఆయన పాదాల దర్శనం కలిగింది. అనుకోకుండా ఆ మాడవీధిలో ఊరేగింపుకు ఉత్సవాలను తీసుకొస్తారే, వాళ్ళే నా ఎదురుగా వచ్చి ఆగినట్టు, నేను వాళ్ళని చూసి సంబరపడి నృత్యం చేసినట్టు, సన్నాయి వాయిద్యాల సౌండ్ని విని అప్పుడే సడన్గా మబ్బు నుండి ఆయన పాదాలు ముట్టుకున్నట్టు, ఎంత మెత్తగా అంటే చిన్నపిల్లాడి శరీరం ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా. ఏంటి ఇంత మెత్తగా ఉందని కన్ను తెరిచి చూస్తే పాదాలు మనిషి పాదాలలాగానే మెత్తగా ఉన్నాయి. అలా రాగానే కథం మళ్ళీ తర్వాత మేలుకొచ్చేసింది. ఆయన మనము నిజమైన దైవభక్తితో కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఖచ్చితం. ఈ కలియుగంలో ఆయన ఒక్కడు తోడుంటే చాలు, నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, అంతే. అది ఆ చాగంటి గారు పిల్లవాడి దేహం ఎలా ఉంటుందో మెత్తగా అలా ఉంటుందని అది ఆ కళలో నేను తెలుసుకున్నాను. అలాగే గరికపాటి గారు చెప్పారు ఏమని, నువ్వు గోవిందా కూడా నాకు, నువ్వు నా పాదాలను ఆశ్రయించు, నువ్వు ఏమి మాట్లాడద్దు, ఏమి కోరికలు కోరద్దు, నా పాదాలను శరణు వేడు అని ఆయన చెప్పిన విధానం వింటుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. అలా గరికపాటి గారు వీళ్ళిద్దరి వల్ల దైవంపై ఎంతో భక్తి పెరుగుతుంది. ఎంతో నిజమైన దైవభక్తితో ఉంటే నిజంగా అద్భుతాలు చేస్తాడని కూడా తెలుసుకుంటాము. ఇక ఇప్పుడు లోకమంతా పిల్లల కోసం కష్టపడతారు తల్లిదండ్రులు, కానీ అసలేంది పిల్లలకు చెప్పకుండా, భగవద్గీత అంటే ఏంటో తెలవకుండా చేయటం వల్ల డబ్బులపై ఆస్తులపై ఆశ పెట్టుకొని జీవించటం వల్ల చివరికి మోక్షం మార్గం వెళ్ళడానికి అవకాశం లేక నానా నరకయాతన పడుతూ మరణం పొందుతారు. కానీ నెక్స్ట్ జనరేషన్ మారాలంటే మనం ఖచ్చితంగా భగవద్గీత గురించి తెలుసుకోవాలి. పిల్లలకు ఆస్తులు డబ్బులు మూట కట్టడం కాదు, వాళ్ళంతటా వాళ్ళ కష్టాన్ని తట్టుకొని బతికేటట్టు నేర్పాలి. తల్లిదండ్రులు పడే కష్టాన్ని వాళ్ళకు తెలియజేయాలి. అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. అది ఈ కష్టాన్ని నేర్పించే బదులు దాంతోపాటు భగవద్గీత గురించి కూడా చెప్పండి. భగవద్గీత ఇప్పుడు పిల్లలకు స్టేజెస్ ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకోవడమే వాళ్ళ స్వభావం. ఒక వయసుకు వచ్చాక అప్పుడు ఆలోచన శక్తి పెరుగుతుంది, లోకజ్ఞానం తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళకు భగవద్గీత గురించి పూర్తిగా తెలిసేటట్టు చేయాలి. అప్పుడే వాళ్ళు ఈ నరకయాతన కష్టాలు బాధలు పడకుండా బయటపడేటట్టు మనము ఒక అవకాశం ఇచ్చినట్టు. దైవం తోడు ఉంటే చాలు, నీకు డబ్బు శాశ్వతం కాదు, ఏది కాదు. ఒక దైవం నీకు తోడుంటే చాలు, నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని వాళ్ళకు ఒక ఆలోచన తెప్పిస్తే చాలు, వాళ్ళపై వాళ్ళకు నమ్మకం తెప్పిస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మారిపోతుంది. ఇక కలియుగం అంటే కలి వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతాయని అంటారు. కలి అంటే
మనలో ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ, అహంకారం ఇవన్నీ తెప్పిస్తాడని, మనల్ని నాశనం చేయడానికి, ఆయన దైవానికి దూరం చేయడానికి చేస్తాడని అని అదొక భావన ఉంది. కానీ కలి అనేది ఒక రాక్షసుడని, అంటే మనం యూట్యూబ్లో చూస్తున్నాం, ఒక రాక్షసుడు నల్లగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడని ఏదో అట్లా ఊహించుకొని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ కలి అనేది ఇలాంటి రూపం లేదు. అది ఒక మనం పేరు పెట్టుకున్నాము. కానీ భగవద్గీత అధ్యాయం 10లో ఆయన చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఏమని, ఈ పంచభూతాలైన గాలి, నిప్పు, నీరు, అలాగే ఆకాశం, భూమి, వీటితో పాటు అహంకారం అనేది కూడా ఇచ్చాను. మనిషికి అహంకారము ఇవ్వడం వల్ల వాళ్ళల్లో కోపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఆ దైవత్వంకి దగ్గరవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళు ఒక నరకంలో పడిపోతారు. అది ఎందుకు అలా చేస్తాడంటే, ఒక తప్పు చేశామనుకోండి, ఆ తప్పుకు పాపం అనేది ఉంటుంది, ఆ పాపానికి శిక్ష అనేది కూడా ఉంటుంది. కానీ దేవుడు పరీక్షించేది ఏంటంటే, మనం ఆలోచన అనేది తప్పుగాని ఆలోచించి మనము దాంట్లో పడకుండా, పాపం చేయకుండా, ఆచరించకుండా ఉంటే ఖచ్చితంగా అది మనల్ని మనం ఆ పరీక్షలో నెగ్గినట్టు. అలా దేవుడు పరీక్షిస్తాడు. అది ఎలా అంటే, మన ఆలోచనలు, ఆ ఆలోచనలో మనము మార్పు రావాలి. మంచిగా ఆలోచిస్తే మంచి పనులు చేస్తావు, చెడుగా ఆలోచిస్తే చెడు పనులే చేస్తావు. అలా ఆలోచన అనేది, నీ మైండ్ అనేది మార్పు తెచ్చుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతావు. అది శ్రీకృష్ణ పరమాత్మ అహంకారము అనేది ఇచ్చింది ఏంటంటే పరీక్ష. నువ్వు దైవానుగ్రహం మార్గంలో రావడానికి నీకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను నువ్వు నెగ్గితేనే నీకు ఆ దైవ మార్గంలో రావడానికి, నీకు తోడుగా ఉండడానికి, అలాగే నిన్ను మోక్ష మార్గానికి రప్పియడానికి చేసే, అది ఒక జగన్నాటక సూత్రధారే అంటారే, ఆయన అన్ని నాటకాలు ఆయనే ఆడతాడు. ఆయన 100% హీరో, 100% విలన్. మంచి వాళ్ళకు 100% హీరో, చెడ్డ వాళ్ళకు 100% విలన్ అని అది నేను తెలుసుకున్నాను. అందుకే మనం మన మైండ్ని దైవ మార్గంలో వెళ్ళేటట్టు చేయాలి. అది భగవద్గీత ప్రకారం ద్వారానే అవుతుంది. ఇక మనము ఈ జీవితానికి సాధించాల్సింది ఏంటంటే, ఆత్మ పరమాత్మగా మార్చుకోవడం. మన ఆత్మను పరమాత్మగా మార్చుకోవాలంటే భగవద్గీత నియమాలు పాటిస్తూ, నీతి నిజాయితీగా జీవిస్తూ, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్లకు ఆత్మ పరమాత్మగా మారుతుంది అనేది తెలుసుకోవాలి. ఇది జీవితానికి ఒక టార్గెట్. ఇది టార్గెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ప్రతి మనిషి పుట్టినందుకు ఒక టార్గెట్ ఏంటంటే మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గంకి వెళ్ళడానికి భగవద్గీతనే, ఆ భగవద్గీతలోని ఆత్మజ్ఞానమే ఒక్కటే, తెలుసుకోవడమే ఒకటే దారి.
ఇప్పుడు నేను ఈరోజు ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఒక ఆమె కూలి పని చేసుకునే ఆమె ఒక యజమాని దగ్గర పనిచేస్తుంది. ఆమె ఆ యజమాని చెప్పినట్టు చింత చెట్టు పైకి ఎక్కి చింత చిగురు తెంపడానికో ఇంకే దేనికో అలా వెళ్ళింది. అలా వెళ్ళాక సడన్లీ ఒక కోతి వచ్చి ఆమెపై దాడి చేయడము, దానివల్ల ఆమె కింద పడిపోవడము, ఆ కింద పడిపోవడం వల్ల మెడ అనేది వెనక బ్యాక్ సైడ్ నరాలు తెగడం వల్ల ఆమె మెడ నుంచి కింది వరకు ఎలాంటి స్పర్శ ఉండదు, ఎలాంటి కదలిక ఉండదు అని ఆ డాక్టర్లు చెప్పారు. ఇక మంచాన పడింది. అలా ఎందుకు జరిగింది? ఆమెకు ఏదో పూర్వజన్మ పాపము, ఆ పూర్వజన్మ పాపము అనుభవించడానికి వేసిన శిక్ష అది. ఆ పూర్వజన్మ పాపాన్ని అనుభవించడం అది ఎంతో కష్టతరం. అలాంటి ఆమె వాళ్ళ భర్తనైనా పిల్లలైనా వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు ఆమెకు. కానీ ఆమెలో మార్పు రాదు. ఎందుకంటే ఆమె జరిగిన యాక్సిడెంట్ అనేది అది డాక్టర్లు కూడా నయం చేయలేనిది. అలా జరగడం వల్ల ఆమెకు మార్పు రాదు. ఆయన వీడియో తీసిన ఆయన డబ్బు సహాయం చేసినా ఏమి చేసినా ఆమెలో మార్పు రాదు కదా. మరి ఇంకేమి చేస్తే మీరు ఐడియా ఒక పంపండి, కామెంట్ చేయండి అని చెప్పాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడైనా మన శరీరము మనలో శక్తి నింపుకోవాలి. ఆ శక్తి అనేది ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం ద్వారా మన ఆత్మను పరమాత్మగా మార్చుకున్నప్పుడు మనలో బాడీ ప్రతి అవయవము ఆ పరమాత్మ శక్తి ద్వారా మంచిగా సురక్షితంగా వర్క్ అంటే పని చేసేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఆమెలో ఆ పరమాత్మ శక్తి అనేది లేకపోవడం వల్ల ఆమె మంచాన పడి కాళ్ళకు పుండ్లు అయ్యి గాయాలతో మానకుండా ఉన్నాయి. అది ఆమె నిజంగా ఆత్మజ్ఞానము భగవద్గీత పూర్తిగా అర్థం చేసుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆమె ఆత్మలో పరమాత్మ శక్తిని పెంచుకుంటే ఖచ్చితంగా తనలో బాడీ ఇప్పుడు పంచేంద్రియాలని ఉంటాయి మన బాడీలో. ఆ పంచేంద్రియాల వల్ల శక్తి అనేది మనలో ఎలాంటి రోగమైనా ఎలాంటి గాయమైనా నయం చేయడానికి అది దోహదపడుతుంది. అంటే అది సహాయం చేస్తుంది ఆ శక్తి. అలా చేస్తే ఆమెకు డాక్టర్లు చేయని పరీక్ష అంటే ట్రీట్మెంట్ అనేది ఆ ఒక్క భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకున్న ద్వారా పరమాత్మ శక్తి ద్వారా ఆమెలో కొద్దిగా మార్పు రావచ్చని నేను భావించి కామెంట్ చేశాను. అలా మనము అది తెలుసుకోకుండా భగవద్గీత యొక్క ఉపయోగం తెలుసుకోకుండా ఈ బాధలు పడుతుంటాము. ఇది జీవితం ఇంతేనా, ఈ జీవితం ఇంతే అని ఒక అడ్జస్ట్మెంట్ అయిపోతాము. కానీ దానిలో నుంచి బయటపడడానికి దారి ఉందని తెలుసుకోలేక అలాగే బాధపడుతుంటాము. మనతో పాటు ఇతరులను కూడా బాధపడేటట్టు చేస్తాము. అది ఆ భగవద్గీతలోని అర్థాన్ని పూర్తిగా తెలుసుకొని మనలో ఆత్మను పరమాత్మగా మార్చుకుంటే నీకు ఎలాంటి
భక్తి నీకు బాధ అనేది ఉండదు. నీకు ఎలాంటి వచ్చే కష్టాలైనా బాధలైనా నీ విధి రాతను అంటే నీ కర్మను పాపం వల్ల వచ్చే కర్మను అనుభవించే దాన్ని కూడా నువ్వు తప్పించుకోవచ్చు అని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. అది నా నమ్మకం. ఇక నీకోసమే జీవించు. ఈ కలియుగంలో ఎవ్వరు చివరికి పోయేటప్పుడు ఎవరు నీకు తోడుగా రారు. కానీ ఈ కలియుగంలో మనకు ఒక టార్గెట్ ఉంది, మోక్షం. ఆ మోక్షం పొందడానికే నువ్వు ప్రయత్నించాలి. అదే నీ టార్గెట్. ఈ కలియుగంలో నువ్వు నీకోసమే నువ్వు జీవించాలి. ఇప్పుడు భార్య పిల్లల కోసం జీవిస్తారు, తర్వాత తల్లిదండ్రుల కోసమైనా కష్టపడతారు, అన్నీ చేస్తారు. కానీ నువ్వు వాళ్ళ కోసం చేస్తావు, కానీ నీ జన్మ రహస్యం తెలుసుకోకుండా నువ్వు ఎంత చేసినా అది వాళ్ళ వరకే ఉంటుంది. కానీ ఆ దైవానికి నీ యొక్క భక్తి వల్ల నీకు మోక్ష మార్గం పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే ఈ జన్మ మానవ జన్మ అని తెలుసుకోలేకపోతావు. అది బంధం అనేది కూడా ఒక మాయనే, ఆ దేవుడిచ్చిన మాయ. ఇప్పుడు నేను దైవానుగ్రహం పొందాలని నేను ఆ ఏడుకొండల వెంకన్న స్వామి తిరుమలలోనే ఉండాలని నాకు ఇప్పటికీ ఉంది. కానీ నా భార్య పిల్లల్ని వదిలిపెట్టిపోతానా? కాదు కదా. అది బాధ్యత అనేది దేవుడు ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటి? వాళ్ళకు ఒక నా పిల్లల లైఫ్ సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ సెటిల్ వాళ్ళు చేసుకున్నాక నేను అప్పుడు నాకు ఫ్రీ ఉంటుంది ఆయన కోసం వెళ్ళడానికి, ఎన్ని రోజులైనా అక్కడ ఉండడానికి. అదే ఇప్పుడు భక్తితో వెళితే ఆయన కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ భార్య పిల్లల్ని వదిలిపెట్టి వచ్చావు అనే ఆలోచనతో అది దేవునికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఇంటి యజమాని లేకపోతే ఎలా ఉంటుంది? ఆ ఇంటి యజమాని ఖచ్చితంగా తోడు ఉండాలి. అదొక బాధ్యత. అది నేను నెరవేరుస్తున్నాను. ఆ బాధ్యతతో వాళ్ళతో ఉంటున్నాను. నా పని నేను చేసుకుంటూ వాళ్ళని పోషిస్తూ ఇలాగే యూట్యూబ్ ద్వారా అందరికీ చెబుతూ నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ వాళ్ళకు కూడా మోక్షం పొందేటట్టు చేస్తున్నాను. ఇది ఆ దేవుని కోసం, ఆయన సహాయకుడిగా ఆయన నాకు ఎంతో చేశాడు. ఇప్పటికీ నాకు చేస్తూనే ఉన్నాడు. నాకు ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా. మరి ఆయన కోసం ఎంత చేసినా తక్కువే. అలాంటి ఆయన కోసం ఖచ్చితంగా ప్రపంచ ప్రజలు సుఖంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తానని ఆయనకు మాట ఇచ్చాను. భగవద్గీత ప్రకారం ప్రపంచ ప్రజలందరూ సుఖంగా ఉన్నప్పుడే అన్ని దేశాల ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. నా దేశమే గొప్పగా ఉండాలి, నా దేశమే బాగా ఉండాలి, ఇతర దేశ ప్రజలు ఎటు పోయినా పర్వాలేదు అనే స్వార్థంగా జీవిస్తే ఆ దేవునికి కూడా ఇష్టం ఉండదు. అది ఆలోచించాలి. అది మానవత్వం అని తెలుసుకోండి. మానవత్వం అనేది మన హిందువు అని కాకుండా అన్ని మతాలలో అందరూ మనుషులే.
నాలాగా మనిషి అని భావిస్తూ మానవత్వంగా ఉంటేనే అప్పుడు ఆ దేవునికి మనం దగ్గర అవుతాము. ఆ దేవునికి ఇష్టమైంది, ఆయనకు కావలసింది ఇదే, మానవత్వం. ఇంకా ఒక్క నిమిషం. వన్ మినిట్. ఇక క్వశ్చన్స్, ఈ వారం క్వశ్చన్స్లో దైవంపై అభిమానం పెంచుకో, ఇతరులపై అభిమానం ఎందుకు అనేది చివరి వారంలో మనం నేర్చుకున్నాము. నీ ఆత్మ గౌరవం, నీ ఆత్మ అభిమానం పెంచుకో. అంతేకాని వాళ్ళు మనుషులే, వాళ్ళ జీవితాలు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ జీవితం వాళ్ళది. కానీ మీ జీవితం ఏమిటి అనేది తెలుసుకోండి. ఈ క్రికెట్ అభిమానులైనా, సినిమా అభిమానులైనా అభిమానం ఉండాలి, కానీ అతి అభిమానం పనికిరాదు. ప్రాణాలు పోగొట్టుకునేటట్టు చేసుకోవద్దు. ఈ జన్మ ఇచ్చిందే మనము పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి. అలాంటిది ఎవరి కోసమో ప్రాణాలు పోగొట్టుకోకండి. పైశాచిక ఆనందం పెంచుకొని తొక్కిసలాటలో చనిపోకండి. ఇది యువతకు చెబుతున్నాను. ఇంకా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం పునర్జన్మ లేకుండా చేయడానికే. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు నన్ను ఆశ్రయించు, నీకు పునర్జన్మ లేకుండా చేస్తాను, ఈ కలియుగంలో మళ్ళీ పుట్టకుండా చేస్తాను అని మనకు నేర్పించాడు. అలా మనము ఆయన ప్రకారం నడిస్తే మనము ఈ కలియుగంలో పుట్టకుండా, పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి మార్గం ఉంది. అదే భగవద్గీత. అందుకే ఈ ఛానల్ పెట్టడము, మోక్షం నాకే కాదు అందరికీ కలగాలి అనే భావనతో ఈ ఛానల్ పెట్టాను. మోక్షం మార్గం పొందడానికి ఈ ఛానల్ మీకు అన్ని వీడియోలు చూడాలి. ప్రతి ఏదో ఒక వీడియోలో మీకు కనెక్ట్ అయి ఉంటుంది. మీ జీవితంలో ఏదో ఒక వీడియో మీకు కనెక్ట్ అవుతుంది. ఆ వీడియో ఒక్కసారి చూస్తే తెలుసుకుంటారు, నాకు జీవితానికి కనెక్ట్ అయిన వీడియో ఇదే అని. అది మీకే అర్థమవుతుంది. ప్రతి వీడియో మీకు ఒక మెసేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ మానవ జీవితం పాపం పుణ్యం పైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు పుణ్యము చేస్తేనే మోక్ష మార్గానికి వెళ్తావు, పాపం చేస్తే నరకానికి వెళ్తావు. ఇది ఆ దేవుడు వేసే పరీక్ష. ఈ సంసార సాగరం 100% పరీక్ష. ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆటలో పడి నీ జీవితాన్ని వయసులో ఉన్నప్పుడు చదువుకొని నీ లైఫ్
కోసం కష్టపడతావు, చదువుకుంటావు. అది పెండ్లయ్యాక నీ భార్య పిల్లల కోసం ఏదో ఒక ఉద్యోగం చేసో ఏదో బిజినెస్ చేసో వాళ్ళని పోషించడానికి నువ్వు జీవితం గడుపుతావు. కానీ ఆ సంసార జీవితంలో నువ్వు ఎంత ధర్మంగా ఉంటున్నావు, ఎంత నీతి నిజాయితీగా నీ భార్య పిల్లలను పోషిస్తున్నావు అనేదే పరీక్ష. ఆ పరీక్ష నెక్కితేనే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు అనేది నేను తెలుసుకున్నాను. నేను అలా నెగ్గాను కాబట్టి ఆయన అనుగ్రహం పొందాను. అది ఎలాగంటే కరోనా సిచ్యువేషనే నాకు నేర్పించింది. పిల్లల కోసం ధైర్యం చేసి షాపు ఇల్లు పెడితే కరోనా టైంలో అన్నీ పోయాయి. చివరికి నాకు అర్థమైంది ఏంటి, జీవితంలో నీకు ఇవన్నీ అశాశ్వతం, నీకు కావలసింది దైవానుగ్రహం మాత్రమే అని తెలియజేశాడు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి. ఇక పేదవారికి సహాయం చేయాలి, వాళ్ళకు దేవునిపై నమ్మకం కలిగించాలి. పేదవాళ్ళు కష్టపడతారు, జీవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు భగవద్గీత అంటే ఏంటో తెలియదు, మోక్షం అంటే ఏంటో తెలియదు, ఆత్మజ్ఞానం అంటే కూడా తెలియదు. కానీ వాళ్లకు మనము చేసే సహాయం డబ్బు పరంగా కానీ, దానం అనేది బట్ట లేని వారికి, దుస్తులు లేని వారికి దుస్తులు కొనియడము, చదువుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకు చదువు చెప్పడానికి నువ్వు డబ్బు సహాయమైనా పుస్తకాల సహాయమైనా చేయాలి. ఇక తిండి లేని వాడికి తిండి అందించాలి. ఈ 3 దానాలు చేస్తే చాలు. ఈ 3 ఏదో ఒకటి చేసినా చాలు. ఇది చేయడం వల్ల వాళ్ళకు నమ్మకం కలగాలి. ఆ దేవుడే నాకు ఈయన రూపంలో వచ్చాడు, నాకు సహాయం చేశాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే నమ్మకం కలిగించాలి. అలా కలిగిస్తే మనము ఆ దేవునికి సహాయం చేసినట్టు, అలాగే వాళ్ళను ఒక మోక్ష మార్గానికి మనము దారి ఇచ్చినట్టు. ఎలా అంటే మనం చేసే సహాయం వల్ల వాళ్ళకు కూడా సహాయం చేసే, వాళ్ళు డెవలప్ అయినాక వాళ్ళు సహాయం చేసే ఆలోచన రావచ్చు, సహాయం చేయొచ్చు. ఇది ఒకరికొకరి పాకి అది అందరూ సుఖంగా దేవునిపై నమ్మకంతో జీవించేటట్టు చెయ్యొచ్చు. నేను ఒక ఐడియా చెప్పాను. నువ్వు ఒక 1000 రూపాయలైనా ఉంటే, నీకు కష్టంలో ఉన్న బంధువైనా, స్నేహితుడైనా, ఇంకా ఎవరైనా 1000 రూపాయలు దానం చెయ్యి. అంటే దానం అంటే నీ స్తోమత తగ్గట్టు దానం చేయొచ్చు. లేని పరిస్థితుల్లో నువ్వు 1000 రూపాయలు ఇచ్చి నెలకు ఒక 100 రూపాయలుగా 10 నెలల్లో కలెక్ట్ చేసుకో. అప్పుడు అతనికి బర్డెన్ ఉండదు, నీకు కూడా వాళ్ళను బలవంత పెట్టే ఛాన్స్ రాదు. అలా ప్రతి నెల 100 రూపాయలు కలెక్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఒక దేవుడు ఒక రూపంలో వచ్చి నాకు సహాయం చేశాడనే భావన వస్తుంది. ఖచ్చితంగా అలా కలిగేయాలి. బిచ్చగాడు నుండి కోటీశ్వరుడు వరకు ఆలోచించాలి. నేను ఎందుకు పుట్టాను, ఈ జన్మ ఎందుకు అనేది తెలుసుకోవాలి. బిచ్చగాడు అడుక్కుంటాడు, ఆ వచ్చిన డబ్బులో తింటాడు, పడుకుంటాడు. కానీ ఎందుకు నన్ను ఇలా పుట్టించాడనే ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? వాళ్ళకు అలా ఆలోచన రావడం అనేది అది రాదు. అదే
ధనవంతుడికి నేను ఇంత ధనవంతుడిగా పుట్టానే, నాకు దేవుడు ఇచ్చాడు, ఆ దేవుని కోసం నేనేమి చేయాలి అనే ఆలోచన వాళ్ళకు వస్తుందా? 100లో 1000లో ఒక్కరికి వస్తుంది. అలా దైవంపై ఆలోచన రావాలి, నేను ఎందుకు పుట్టాను అని. అది ప్రతి బిచ్చగాడి నుండి మొదలు పెడితే ధనవంతుడు బిలియనీర్ అయినా ఆలోచించాల్సింది ఇదే. ఇక ఈ వారం నేను చాలా విషయాలు చెప్పానని, మంచి విషయాలు చెప్పానని భావిస్తున్నాను. ఇక నన్ను ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్లైన, లైవ్ చూస్తున్న ప్రేక్షకులైన వాళ్లకు ఖచ్చితంగా మార్పు వస్తుందని, ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను. నేను చెప్పిన నిజమైన దైవభక్తి వాట్సాప్ ఛానల్లో చేరండి. దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి మీరు రిక్వెస్ట్ పెట్టండి. నేను ఖచ్చితంగా లింక్ పంపిస్తాను. మీరు నాతో మాట్లాడచ్చు, చేయొచ్చు, చాటింగ్ చేయొచ్చు. అలాగే కలియుగ అన్నమయ్య ఛానల్ కూడా ఈ ఛానల్ని ఆదరించినట్టే కలియుగ అన్నమయ్య ఛానల్ని, ఆ ఛానల్ ద్వారా నిజమైన దైవభక్తి ఎలా ఉండాలనేది తెలుసుకోవచ్చు. ఆ అన్నమయ్య, వెంగమాంబ లాంటి నిజమైన దైవభక్తులను ఆదర్శంగా తీసుకొని నేను ఛానల్ ఓపెన్ చేశాను. దాన్ని కూడా ఆదరిస్తారని, అందులో తెలుగు షార్ట్ వీడియోస్ కూడా చూడగలరని అని కోరుకుంటున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అధ్యాయం 11 వరకు వచ్చాను. ఇప్పుడు ఇంకా 7 అధ్యాయాలు మిగిలాయి. ఆ అధ్యాయాలు అయిపోయాక ఇక ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ప్రపంచానికి అధిపతి అని తెలియజేసే రోజు వస్తుంది. అది తెలుసుకున్నాక మతద్వేషం లేకుండా పోవాలని, మనమందరం మనుషులమే అని, మత భేదాలు లేకుండా అందరూ అసలైన దేవుడు ఎవరు అనేది తెలుసుకునే రోజు వస్తుంది. ఇప్పుడు మతపరంగా పూజించే దేవుళ్ళందరూ ఎవరు అనేది తెలుసుకునే రోజు, రుజువులతో సహా నిరూపించే రోజు రావాలని, వస్తుందని కోరుకుంటున్నాను. ఇక సెలవు తీసుకుంటాను. మీ యొక్క ఆదరణకు చాలా కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ.